ప్రియమైనటువంటి జేఎస్టీవీ శ్రోతలారా, ఈ దినము ఈ యొక్క ధ్యానం చేసుకోబోయేటువంటి ఒక అంశము క్రిస్మస్ వర్తమానం. మనం డిసెంబర్ మాసానికి వచ్చేసాము. అందుచేత మరి ఈ మాసం అంతా కూడా క్రిస్మస్ వర్తమానాలు ధ్యానం చేసుకుంటే మన ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రిస్మస్ వర్తమానం వాక్య భాగము మొట్టమొదటిగా మొదటి విషయము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తంగా ఇటీవల నా జీవితంలో ప్రభు చేసి నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి క్లుప్త సాక్ష్యం చెప్పుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, వందనాలయ్యా. ఇప్పటివరకు మా ప్రభు మమ్మల్ని కాపాడి పోషించి సంరక్షించారు. ఈ డిసెంబర్ మాసంలో సంవత్సరాంతము మాసంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మా తండ్రి, మా ప్రభు, ఈ వాక్య పరిచర్య నీకు మహిమకరంగా వింటున్న మా శ్రోతలందరికీ కూడా ఆశీర్వాదకరముగా, ప్రోత్సాహకరముగా, దీవెనకరముగా, ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లు మీరు క్రియ చేయండి అయ్యా. నన్ను అభిషేకించండి, నీ అభిషేకం నా మీద ఉంచండి. వినగలిగే చెవు, గ్రహించగలిగే ఆత్మ మా శ్రోతలకు అనుగ్రహించయ్యా. సమయంలో ఈ జేఎస్టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నట్టు మా శ్రోతల కుటుంబీకులందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. చదువుకుంటున్న వారిని, నిరుద్యోగులను, మా తండ్రి వ్యాపారం, వ్యవసాయం, చేతి పనులు చేసుకుంటున్నటువంటి వారిని మా తండ్రి దీవించయ్యా. వివాహం కావలసిన వాళ్లకు మా తండ్రి వివాహములు జరిగించండి. మీ సమయంలో సంతానం లేని వాళ్లకు సంతానమేంటి. ముఖ్యంగా మా శ్రోతల్లో అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి నాయన మీరు బాగు చేయండి నాయన. మా తండ్రి, మా ప్రభు, ఈ జేఎస్టీవీ ఛానల్ మరి యాజమాన్యం మీ దాసుడు బర్నబాస్ గారిని, తమ్ముడు టెక్నీషియన్ మహేష్ము కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్య నానాటిగా అభివృద్ధి చెందేట్లు మీరు క్రియ చేయండి అయ్యా. మా తండ్రి, సమయంలో ఈ వాక్యోపదేశం చేయుటకు మరి నాయన స్పాన్సర్ చేసినటువంటి నా కుమారుడు విజయశేఖర్, కోడలు హేమలత, వారి యొక్క కుమార్తె మనవరాలు షనయాను మీరు దీవించి ఆశీర్వదించయ్యా. మా ప్రభు, మా తండ్రి, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి ఇక్కడ మీరుండి నన్ను వాడుకోమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సమయంలో ఈ వాక్యోపదేశం చేసేదానికి దేవుడు నన్ను సజీవులలోంచి ఈ రీతిగా స్టూడియోకు నడిపించినందుకు దేవునికి మరి కొంతకాలం తర్వాత నేను వచ్చి వాక్యోపదేశం చేస్తున్నటువంటి ఈ సమయంలో వింటున్న శ్రోతలకు అందరికీ కూడా నేను మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నానండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ప్రియులారా, ఇటీవల నా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని గురించి క్లుప్తంగా సాక్ష్యం చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దామండి. ఈ మధ్య నేను సోడియం తగ్గిపోయి నెల్లూరు రామచంద్రుడు హాస్పిటల్లో 2 రోజులు ఉండాల్సి వచ్చింది. డాక్టర్లు అన్నారు కొద్దిగా ఆలస్యంగా తీసుకొచ్చి ఉంటే ఈయన కోమాలోకి వెళ్ళిపోయి ఉండేవాడు అన్నారు. దాదాపు అప్పటికే నా తల తిరుగుతుండింది, వాంతి వచ్చింది, కళ్ళు మూతలు పడుతున్నాయి. 13 బాటిల్స్ నాకు ఎక్కించిన తర్వాత అప్పుడు కళ్ళు తెచ్చాను. నేను స్పృహలోకి వచ్చా. స్పృహలోకి రాగానే నేను మొట్టమొదటిగా చేసిన ప్రార్థన ఏంటంటే,
నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిస్తే నా తుది శ్వాస విడిచేంత వరకు నీ సేవ చేస్తాను. అనేక ఆత్మలను నీ వైపు తిప్పేదానికి నన్ను వాడుకో. ఆమెన్. అది చేశాను నేను. మరి పిల్లరా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేకులు వచ్చి హాస్పిటల్కి కానీ మా ఇంటికి కానీ వచ్చి నన్ను చూసి ప్రార్థన చేశారు. అందరి పేర్లు చెప్పాలంటే అరగంట సేపు దాటిపోతుంది. ముఖ్యంగా కొంతమంది పేర్లు మాత్రం నేను సమయంలో చెప్పి వారికి వందనాలు చెప్పాలనుకుంటున్నా. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అని వెంకటేశ్వరంలో 23 సంఘాలు ఉన్నాయి. అందులో మా సంఘం ఒకటి, క్రీస్తు ప్రశాంత ప్రార్థన మందిరం. ఆ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ చైర్పర్సన్, ఆయన పేరు మేము రాజా అంటాము, సుదర్శన్ రాజు ఆయన పేరు. సుదర్శన్ రాజుకు పాస్టర్ నతానియల్ గారు యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఆయనకు, మరి వాళ్ళ యొక్క మామ అత్తగారు వైకుంఠం ప్రసాద్, మేరమ్మ, సీనయ్య వాళ్ళ బావమర్ది, వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళ స్తోమత తగినట్టుగా నాకు కానుకిచ్చారు. అటు తర్వాత మరి ఎన్పిఏ నెల్లూరు పాస్టర్స్ అసెంబ్లీ దాని యొక్క జనరల్ సెక్రటరీ గారు ఆ పాస్టర్ మోజెస్ గారికి, పాస్టర్ ప్రభుకుమార్ దౌరమిట్ట ఆయనకు, నెల్లూరు పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ శరత్ గారికి, ఇంకా కూడా చాలామంది వచ్చారు. వారి పేర్లు కొన్ని నాకు గుర్తు కూడా లేదు. అందరికీ నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి చేతులు జోడించి వందనాలు చెప్తున్నాను. నెల్లూరు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వాట్సాప్ పెట్టారు నా కొరకు ప్రార్థన చేయమని. ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారికి, కమిటీకి, దైవ సేవకులందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి పిల్లరా, ఈ దినము ఈ క్రిస్మస్ వర్తమానాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఈ ప్రవచన వాక్యాన్ని వ్రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి పిల్లరా, సమయంలో శిశువు పుట్టెను అనేటువంటి ఒక మాట మీద మనము ఈ క్రిస్మస్ వర్తమానాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ వాక్య భాగం మీద మనం కొన్ని తలంపులు ధ్యానం చేసుకుందాం. శిశువు పుట్టెను. మరి ప్రియ సోదరుడా, సోదరి, దేవుని వాక్యం వింటున్న మా శ్రోతలారా, ఆ శిశువు పరిశుద్ధాత్మ మూలముగా జన్మించినట్లుగా దేవుడి వాక్యంలో ఈ మాటలు రాయబడినాయి. బైబిల్ దేవుడి యొక్క మాటలు. భూమి ఆకాశ గతించిన నా మాటలు గతించవని అందులో రాయబడింది. ప్రేమైనటువంటి శ్రోతలారా, ఈ సమయంలో ఆ శిశువు యొక్క జన్మ విధము అనేది మనం కొద్దిగా క్లుప్తంగా మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ శిశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ శిశువు యొక్క జన్మ విధానం అనేది ఎటువంటిదంటే పిల్లరా, లోక సంబంధంగా తల్లిదండ్రుల యొక్క సంపర్కం వల్ల లోకంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు అనబడిన వాళ్ళు, గొప్ప గొప్ప మరి మహానుభావులు, మహనీయులు, వేదాంతులు చాలామంది జన్మించారు ఈ లోకంలో.
అయితే ఈ శిశువు జన్మించినటువంటి విధానాన్ని గురించి మనము వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు పిల్లరా, యోసేపు మరియా వీరిద్దరూ శరీర సంబంధంగా ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ మూలముగా ఆ అమ్మ గర్భవతి అయిందని పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మరి రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ మూలముగా జన్మించినటువంటి ఆ శిశువు ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ కర్మ పాపము లేనటువంటి వాడు. ఏమండి, ఈ లోకంలో 33 సంవత్సరము నరావతారుడుగా సంచరిస్తున్న దినములలో ఆయన మరి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి ఈ అరిష్టల వర్గములన్నింటినీ కూడా జయించిన వాడు, వీటికి అతీతుడైన వాడే దేవుడు. వీటికి అతీతుడైనటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాక్యం వింటున్నటువంటి ప్రియ శ్రోతలారా, ఈ శిశువును గురించినటువంటి ఆధ్యాత్మిక సత్యము తెలియక కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళకు ప్రధానం మాత్రమే అయింది, పెళ్లి కాకముందే మరి ఆమె ఎట్లా గర్భం వచ్చింది అని, ఆమె చాలా చెడ్డ క్యారెక్టర్ ఉండే ఆమె అని చెప్పని కొంతమంది మతోన్మాదులు ఈ రీతిగా మరి ఉద్దేశపడుతూ అంటుంటారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది దేవుని యొక్క శక్తి ఆమెను కమ్ముకుంది. అప్పుడు ఆమె గర్భము ధరించింది. ఆమె మరి ఒక సత్రములో ఆ శిశువును ప్రసవించినట్లుగా దేవుడు వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. భూమి ఆకాశం ఉంచినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మరి సమస్తానికి అధిపతి అయినటువంటి ఆయన మన కొరకు ఏమండి ఈ లోకములో ఒక సత్రములో చాలా నిరుపేదలైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి కొంతమంది తల్లులు స్త్రీలు ప్రసవిస్తుంటారు. అయితే ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఈయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు, ఈయనకు మన పట్ల ఉన్నటువంటి కృప అనేది ఎటువంటి పిల్లరా, అంత పెద్ద వైభవాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా తాను ఈ లోకానికి సత్రంలో ఆయన జన్మించాడు. పశువుల పాకలో పరును పెట్టాడు, అంతే. ఈ శిశువును గురించి మరి యెషయా అనేటువంటి ప్రవక్త ఈయన జన్మించక మునిపే ఈ ప్రవచనం అనేటువంటిది ప్రవచించినట్లుగా మనం ఈ సమయంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ లేఖన భాగంలో ఉండేటువంటి వాక్యము నెరవేర్పు అనేటువంటిది కొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఈ రీతిగా మరి రాయబడింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి హృదయములను విప్పి అని సాదృశ్యం సూచన బంగారమును బోళము సాంబ్రాణి ఇవి సమర్పించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో ఈ లేఖన భాగంలో ఆ శిశువు మరి సత్రములో మరి ఆయన జన్మించి పశువుల పాకలో ఆయన్ను పరుండ పెట్టి ఏమండి అక్కడ ఉన్నప్పుడు వారు అనేటువంటి మాటలో ఉండేటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు. బైబిల్ పైన చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏమండి
వారు అనగా తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తులు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైనారట. ఒక నక్షత్రం అనేటువంటిది ప్రయాణం చేస్తూ ఉంది. ఆ నక్షత్రం వచ్చి ఎక్కడైతే ఆగుతుందో ఏమండి, అక్కడ ఆ యొక్క శిశువు ఆయన మనం కనుగొనగలుగుతామని ఆ తూర్పు దేశపు జ్ఞానులు వారికి మరి అనుగ్రహింపబడినటువంటి ఆ గొప్ప జ్ఞానము చేత వాళ్ళు మరి ఆ శిశువును చూచేదానికి ఏమండి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి ఆ శిశువును చూసిన తర్వాత వాళ్ళు ఏమైనారంటే అత్యానందభరితులైనారట. ఏమండి అత్యానందభరితులైనారట. ఎందుకు అంత అత్యానందభరితులు కావాల్సిన అవసరం ఉంది? దీని మీద మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నట్లయితే, సర్వలోకములో ఉండేటువంటి మానవుల పాప శాపములను తీసివేసేదానికి, విమోచించేదానికి మానవుడు ఏటేటా ఎడతైనటువంటి బలుడిస్తూ మరి కర్మకాండలు చేస్తూ లోకములో అనేకులు పాప కూపములో మగ్గిపోతున్నారు. పాపం వల్ల మనశ్శాంతి లేకుండా ఏమండి పాపాల వల్ల శాపాలు అనుభవిస్తూ, పాపం వల్ల మరి మరణించిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళలేకుండా భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలో పడిపోయేటువంటి ప్రమాదం ఉందని సంవత్సరం ఏటేటా ఎడతెగినటువంటి బలులు ఇస్తున్నారు. మరి బలి పశువులు సమర్పిస్తున్నారు, మేకలను వధిస్తున్నారు. ఎందుకనంటే ధర్మశాస్త్రానుసారేణ ప్రయాస సర్వాణి రుధిరేణ పరిష్కరయంతి రుధిర పాప వినా పాప మోచన అభూతి అని నేను ఒక మాట చదివాను. ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలగదు. అందుచేత ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరం మీద కొట్టివేసుకొని ఆయన శిలువలో బలైపోయి మానవుల పాపాల కొరకు రక్తము కార్చి మరణించి మూడో దినం లేచినటువంటి దేవుడని దేవుడు వాళ్ళకి అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని ఆత్మీయంగా మనం ఈ రీతిగా ధ్యానించుకుందాం. అత్యానంద భరితులైనారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే చాలామంది చాలా సంతోషపడతారు. గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పిన దాని గురించి ఒక దైవజనుడు అంటుంటే నేను విని తెలుసుకున్నా. నాకు క్రైస్తవ అనుభవం లేదు, నేను పుట్టుతోటి క్రైస్తవుని కాదు. నా ప్రసంగంలో హిందూ మత గ్రంథాలు కొన్ని కోట్ చేస్తుంటా. ఎందుకనంటే భారతదేశంలో ఉండే మనందరం హిందువులమే. ఏమండి వాళ్ళు ఏ కులస్తులు కానీ ఏ మతస్థులు కానీ మనందరం హిందువుల్లోంచి ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళం. ఎస్ ప్రభువును. నేను కూడా హిందువుని, విగ్రహారాధ్యకుడిని. మరి వెంకటేశ్వరాన్ని ఆరాధించేవాళ్ళం మేము. మరణించే సమయంలో ప్రభు నన్ను బ్రతికించాడు. నా సాక్ష్యం అనేది ఇంతకుముందు కూడా ఒకసారి నేను టీవీలో చెప్పాను. దాన్ని మళ్ళీ కూడా రిపీట్ చేస్తాం మేము ఈ నెలాఖరు లోపల. ఎందుకంటే చూడని వాళ్ళు చూడాలని ఆశ, మా కొరకు ప్రార్థన చేయాలని. మీ ప్రాంతంలో ఏదైనా పరిచర్య అవసరం అయితే పిలిస్తే నేను నా సాక్ష్యంలో చెప్పా, నేను అందుబాటులో ఉండే సేవకుడిని, డిమాండ్ చేయను. ఆత్మరక్షణే నా ధ్యేయం కానీ డబ్బు సంపాదించడం నా ధ్యేయం కాదు. సరే, అత్యానంద భరితులేదని గల కారణం ఏంటంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మ మరి దేవుని యొక్క సన్నిధి చేరాలంటే, ఆ మోక్షంలో ప్రవేశించాలంటే, ఆ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని నుంచి మన ఆత్మ మరి రక్షించబడాలంటే శిశువుగా జన్మించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పిల్లరా ఆయన ఈ విధమైనటువంటి గొప్ప కార్యాలను చేస్తాడని వాళ్లకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి తెలుసుకొని అత్యానంద భరితులైనారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ సమయంలో సంతోషించండి.
అది కేవలం పండగగా చేసుకోవద్దు దయచేసి. ఈ ఈ ఈ క్రిస్మస్ నా జీవితంలో ఇది 45వ క్రిస్మస్ నేను చేసుకోబోతున్నా, 25వ తారీఖు. ఎందుకు చెప్తానంటే పిల్లారా, తాగటం, తందనాలు ఆడటం, ఏమండి, పిచ్చి పిచ్చిగా అరవటం. ఒకడు కనపడ్డాడు తాగి, నాకు జరిగిన అనుభవం చెప్తున్నా. వాడికి నేను బావనవుతానట. బావా నువ్వు బలి బతుడు అన్నాడు. రీడెవడరా ఈ బావమర్ది బలెవడు అంటున్నాడు అనుకున్నా. వాడి దగ్గర గబ్బు కొడుతుంది. కిస్సు మిస్ అంటున్నాడు వాడు నన్ను. కిస్సు మిస్ అట నాతో. విష్ హ్యాపీ బర్త్డే అట. నేనేదో పుట్టినరోజు అయినట్టు. ఓ నీ దుంపదగ్గ అనుకున్న మనసులో, నాయన నువ్వు పోయి పడుకోపోరా అన్నా నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కాదు క్రిస్మస్ చేసుకోవటం అంటే. క్రైస్తమాస్ మీన్స్ దేవుని ఆరాధించటం. తర్వాత నెక్స్ట్ ఆ పాయింట్లోకి వస్తాం మనం. దేవుని ఆరాధించేదానికి ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఆరాధింపబడుతున్నటువంటి ఒక దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అది నిజమైనటువంటి క్రిస్మస్ అనేటువంటి ఒక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కానీ పిల్లరా, ఒక దైవజనుడు అంటున్నాడు, ఇంటి క్రైస్తవులు, ఒంటి క్రైస్తవులు, పంటి క్రైస్తవులు అని. ఒంటి క్రైస్తవులు అంటే బట్టలు మాత్రం వేసుకుంటారు వాళ్ళు, కుట్టించుకొని కొత్తవి. పంటి క్రైస్తవులు అంటే చేసుకోవటం, తినటం. మీకు జీర్ణశక్తి బాగుంటే మీరు ఎంతైనా తినండి, నా సొమ్మేం పోలే. ఒంటి క్రైస్తవులు అంటే సునాలు కొట్టుకోవటం అంతే. ఆరాధనకు పోదాము, మారు మనసు పొందుదాము, రక్షణ పొందుదాము, మన కొరకు ఈ శిశువుగా ఎందుకు అవతరించాడు అనేటువంటి ఆ ఆత్మీయ ఆనందము, ఆ ఆత్మీయమైనటువంటి అత్యానందం అనేటువంటిది ఈ లోకంలో కొంతమంది అనుభవిస్తున్నారు, కానీ కొంతమంది అనుభవించడం లేదని నా సేవా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి సత్యం. అందుచేత పిల్లారా, నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మన హృదయంలో సంతోషించే ఆరాధనగా ఉండాలి. మనం మన కుటుంబాలు సంతోషంగా విష్ హ్యాపీ క్రిస్మస్, యేసు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకునే వాళ్ళంగా మనం ఉండగలిగితే అది నిత్యమైనటువంటి సంతోషము, అది నిజమైనటువంటి క్రిస్మస్. ఏమండి, అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయనను పూజించిరి. ఎవరైనా మన యొక్క ఆరాధ్య దైవం, మన ఆరాధ్య దైవం మాత్రమే కాదు, మన ఆరాధ్య దైవం మాత్రమే కాదు, సర్వలోక రక్షకుడు, సర్వలోకము మరి ఆరాధింపబడుతున్నటువంటి దైవము, ఆరాధనకు యోగ్యుడు, పరిశుద్ధుడు, పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, మృత్యుంజయుడు, మరలా రాబోతున్నటువంటి ఆయనను ఏమండి మనము మాస్ చేయాల, పూజించాలి. క్రైస్ట్ మాస్ అంటే అది అర్థం. క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును పూజించుట. ఇది తూర్పు దేశపు జ్ఞానులకు ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఏమండి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూచి సంతోషించి ఆయనను పూజించారు. మనం ఆయన మాత్రమే పూజించాలి, వేరే దేవుడు దేవతలు పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ మాట చెప్పేటప్పుడు ఒక శాఖ వారు ఒక వాళ్ళు నొచ్చుకోవచ్చు, మీరు మెచ్చుకున్న వాక్యానుసారంగా చెప్పాలా. మరేమని పూజించకూడదు. యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు, కానీ మరి ఎవరు కూడా ఆయన తల్లి కానీ ఆయన చెల్లి కానీ వాళ్ళు పూజార్హులు కాదు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని సమయంలో ఈ టీవీ పరిచయం ద్వారా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబరు యాడ్లో వస్తుంటుంది, సంప్రదించండి, ఏం పర్వాలే. సరి చేసుకుందాం మనం. గతంలో మన యొక్క పూజా విధానము, మన యొక్క ఆరాధన విధానం అనేటువంటిది ఒకవేళ అవకతవకలుగా
వాక్య విరుద్ధమైనటువంటి జీవిత అనుభవాల్లో మనం ఉంటే పిల్లరా, అది తెలియక ఆత్మీయమైనటువంటి అజ్ఞానం వల్ల ఆ విధంగా చేసి ఉండొచ్చు. అయితే ఇదే సమయము దేవుడు దైవ సేవకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో ఈ విధముగా మరి ఆయననే ఆరాధించకుండా వేరే ఎవరినైనా ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటే మీ జీవితాలు సరిచేసుకోండి. దేవుడి యొక్క రెండో రాకడ రాబోతున్నటువంటి సూచనలు అనేకం కనపడుతున్నటువంటి దినాలలో మనము ఆయన ఆరాధిస్తాం, ఆయన పూజిద్దాం. సోమవారం నుంచి శనివారం వరకు నేను తరచుగా ఈ మాటలు చెప్తుంటా. మనల్ని కాపాడి పోషించి రక్షించి అనారోగ్యంతోనూ హాస్పిటల్లో ఉండకుండా ఆదివారం పూట ఆరాధనకు రావాలంటే కొంతమంది, అందరి గురించి నేను చెప్పకూడదు, దేవుడు కోపడతాడు నా మీద. కొంతమంది నాడు నామకార్థమైనటువంటి జీవితాలు జీవించే వాళ్ళని చూస్తే నా హృదయంలో వేదన, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటా. వాక్యం చెప్తే మీ హృదయంలో కార్యం జరగాలంటే ఆ వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వాలా, విధేయత చూపించాలా, విశ్వసించాలా, దాన్ని వెంబడించాలా వింటున్న వాళ్ళు. అప్పుడు మీ హృదయంలో దేవుడు కార్యం చేసి రక్షణానుభవం, ఆత్మీయ అనుభవం ఇచ్చి అత్యానందం ఇచ్చి మరి ఆయన నేను ఆరాధించాలా అనేటువంటి ఆధ్యాత్మిక చింతన మనలో ప్రారంభమవుతుంది. సో అందుచేత మరి మనం ఆయన ఆరాధించే వారముగా ఉండాలని, ఆయన వెంబడించే వారముగా ఉండాలని, ఆయన కలిగి జీవించే వారముగా ఉండాలండి. ఆయనలోంచి మనం తొలగిపోకూడదు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని దేవుడి యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇంకా ఆయనకి ఎవరైనా వేరుగా ఉంటే సమీపానికి రండి, ఆయన ఆరాధించండి, ఆయన వెంబడించండి, ఆయన కలిగి జీవించండి. గతంలో దేవుడికి అయిష్టమైన కార్యాలు చేస్తుంటే మౌనంగా ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడండి. ఆయన రక్తంతో శుద్ధి చేసుకొని ఆయన ఆరాధించేవారు ఉండాలని దేవుడి పేరట మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయ మెడ నిమిత్తము ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నువ్వు ఈ లోకంలో శిశువుగా జన్మించినటువంటి కారణము నువ్వు ఆరాధింపబడాలని, ఆరాధనకు యోగ్యుడు అని, ఆరాధింపదగినటువంటి పరిశుద్ధుడు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని లోకం తెలుసుకోవాలని, తెలియని వాళ్ళు వెంబడించాలని, ఆరాధించాలని, వాళ్ళు వాళ్ళ కుటుంబములు, వాళ్ళ బిడ్డలు పాపలు, వాళ్ళ చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలని నీ యొక్క అనాది సంకల్పం. మరణించిన తర్వాత ఆత్మ పాతాళంలో పడిపోకుండా పరలోకంలో మోక్షంలో ప్రవేశించాలనే సంకల్పంతో నీవి లోకానికి మా ప్రభువా సత్రములో జన్మించి పశువుల పాక అంటే చుట్టుపక్కల పేడ కంపు ఉండేటువంటి ఆ ప్రదేశంలో మేము ధనవంతులం కావాలని మా నిమిత్తం నువ్వు దరిద్రుడివై మమ్మల్ని దీవించేదానికి నువ్వు జన్మించిన దాన్ని బట్టి నీ కృతజ్ఞత వందనాలు. ధ్యానించుకున్నటువంటి ఒక మాటలు మా శ్రోతలందరూ హృదయాల్లో ఫలింపచేయమని సందులో ప్రార్థిస్తూ ఇప్పటివరకు మీరుండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కృప కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు శ్రోతలందరికీ ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికి కలుగును గాక. దేవుడు మళ్ళీ దీవించును గాక.